హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్న వారు తెలుగు మెథడాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయండి. చూడండి, ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. పరీక్షలో ఎగ్జామ్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సుత్తి లేకుండా ప్రశ్నకి జవాబు మాత్రమే చెప్పి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం తేవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మొదటి బిట్. చూడండి, పద్య బోధనలో విద్యార్థుల నుంచి రాబట్టడానికి వీలైన ధ్వని రచన, చమత్కృతి, రసపోషణ, అలంకార వైశిష్ట్యం, ప్రతిభ, పద ప్రయోగ సౌచిత్యం, నిగూఢ అంశాలు తెలియపరిచి వారు అందులో లీనమైనట్లు చేసే పద్ధతిని ఏమంటారు? మరి ఒక విషయాన్ని మనం అనేక రకాలుగా చెప్పి అందులో వారు లీనమైనట్లు చేయడాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ప్రశంసా పద్ధతి. ఏ ఆప్షన్ చూడండి, ప్రశంసా పద్ధతి. దీని వివరణ చూసినట్లయితే పద్య బోధన విద్యార్థులు నుంచి రాబడడానికి వీలైన అంశాలను తెలియపరిచి వారు అందులో లేనమెట్లు చేసే పద్ధతి ప్రశంసా పద్ధతి. ఈ విధంగా మనం పద్య బోధన చేస్తున్నప్పుడు అనేక విషయాలు విద్యార్థి చెప్పి ఆ అంశాలు చెప్పి వాటి నుంచి మరి మనం విషయాన్ని రాబడడం అనేది, తర్వాత వాళ్ళని మనం ప్రశంసించడం అనేది ఈ పద్ధతి ఏ ఆప్షన్లో వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ వెళ్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి, పడవలు నడిపే వాళ్ళు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అని వాదం. పడవలు నడిపే వాళ్ళు మరి చేసేటువంటి ధ్వని శబ్దాన్ని బట్టి భాష ఏర్పడింది అని చెప్పేటువంటి వాదం ఏది అంటే సి ఆప్షన్ చూడండి, యోహివాదం. యోహిహోవాదం అనేది ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. మరి వివరణ ఒకసారి చూసినట్లయితే పడవలు నడిపే వాళ్ళు చేసే ధ్వనిని బట్టి భాష ఏర్పడింది అనే వాదం యోహయవాదం. ఈ వాదం శారీరక శ్రమ, ముఖ్యంగా సామూహిక శ్రమ సమయంలో వచ్చే శబ్దాల నుంచి భాష ఉద్భవించింది అని వివరిస్తుంది. కాబట్టి సి ఆప్షన్ యోహయవాదం అనేది రైట్ ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి, విద్యార్థుల చేత పాత శుభలేఖలను సేకరింపచేసి విద్యార్థులను వాటిని చదవమని వాటిపై ప్రశ్నలు వేసే జవాబులు రాబట్టడం అనేది ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది? ఇక్కడ శుభలేఖలు సేకరింపజేయడం, అలాగే వాటిని చదవమనడం, అలాగే దాని మీద ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం అనేది ఏ సామర్థ్యం సూచిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి చాలా మంచి ప్రశ్న ఇది. అయితే సి ఆప్షన్ చూడండి, భావ. ఇక్కడ సి ఆప్షన్ చూసుకున్నట్లయితే భావాగహనం అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి వివరణ చూసినట్లయితే విద్యార్థుల చేత పాత శుభలేఖలు సేకరణ చేసి వాటిని చదవమని వాటిపై ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం అనేది భావాగహనం అనే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది విద్యార్థులు మరి పఠన సామర్థ్యాన్ని ఇచ్చిన వచనంలోకి తెస్తుంది. కాబట్టి మరి సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో నిలుపుదల రహిత విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ డౌన్ చేసుకోండి. నిలుపుదల రహిత విధానం అనేది ప్రభుత్వ పాఠశాలలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అంటే ఇక్కడ 1971, 1971. వివరణ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో నిలుపుదల రహిత విధానాన్ని మరి 1971 సంవత్సరంలో ప్రవేశపెట్టిందని. ఈ విధానం ప్రకారం విద్యార్థులు ఒక తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత తరగతికి ప్రమోట్ చేయబడతారు అనే విధానాన్ని మరి 1971 సంవత్సరంలోనే రాబడడం జరిగింది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి ఎటువంటి సుత్తి లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ప్రశ్న కూడా సరైన వివరణ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా. రైట్. తర్వాత 5 ప్రశ్న చూద్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి, పద్య బోధనలో తప్పనిసరి గద్య బోధనలో అంతగా అవసరం లేని ఉపసోపానాలు ఏవి? చూడండి, పద్య బోధన తప్పనిసరిగా ఉండాలి, కానీ గద్య బోధన అంతగా అవసరం లేదు. అటువంటి సోపానాలు ఏవి అంటే మనం ఇక్కడ చూడండి, బి ఆప్షన్ చూసినట్లయితే మరి స్థూలార్థ సంగ్రహణం, ఉపాధ్యాయుని పునఃపఠనం అనేది పెద్దగా అవసరం లేదు గద్య బోధనలో. అయితే వివరణ చూసినట్లయితే పద్య బోధనలో మరి స్థూలార్థ సంగ్రహణం మరియు ఉపాధ్యాయుని పునఃపఠనం అనేది ఉపసోపానాలు తప్పనిసరి. మరి స్థూలార్థ సంగ్రహణం ద్వారా విద్యార్థులు పద్యం యొక్క ప్రధాన భావాన్ని అర్థం చేసుకుంటారు, మరియు ఉపాధ్యాయుని పునఃపఠనం ద్వారా పద్యం అనేది అవసరం. కాబట్టి మనకి ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ బి ఆప్షన్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ స్థూలార్థ సంగ్రహణం, ఉపాధ్యాయుని పునఃపఠనం అనేది ఇక్కడ గద్య బోధనలో అంతగా అవసరం లేనిటువంటి సోపానాలుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 6 క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి, 2వ 3వ తరం
అభ్యసుల ప్రజ్ఞ ఏ విధమైంది? 2, 3 తరం అన్న అభ్యసుల ప్రజ్ఞ ఏ విధమైంది అంటే ఇక్కడ బి ఆప్షన్ చూడండి కృత్రిమమైంది. కృత్రిమమైంది అంటే సరైన జవాబు. వివరణ చూసినట్లయితే ఒకసారి మనం 2, 3 అభ్యసుల ప్రజ్ఞ కృత్రిమమైంది. వారికి పాఠశాల ద్వారా, పుస్తకాల ద్వారా లభించిన జ్ఞానం ఉంటుంది. కానీ సహజ ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. కాబట్టి బి ఆప్షన్ కృత్రిమమైంది ఇది రైట్ ఆన్సర్. తర్వాత 7th క్వెషన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. 7వ క్వెషన్ చూద్దాం. నిత్య వ్యవహారంలో చూడండి నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావలసిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం. ఇక్కడ మనకి ఈ పఠనం ఏది అంటే విస్తార పఠనం. చూడండి నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావలసిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం ఏదంటే విస్తార పఠనం. విస్తార పఠనం ఇది రైట్ ఆన్సర్. ఒకసారి వివరణ మనం చూసినట్లయితే ఎక్స్ప్రెషన్లో నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావలసిన విస్తృత జ్ఞాన సముపార్జన విస్తృత పఠనాన్ని దోహదం చేస్తుంది. ఈ పద్ధతిలో విద్యార్థులు ఎక్కువ పుస్తకాలు వివిధ విషయాలపై చదివి విశ్రాంతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి మరి విస్తార పఠనం ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 8th క్వెషన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. మరి ఒక గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం. చూడండి ఒక్క గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం ఏంటి అంటే మనం ఏ ఆప్షన్ చూడండి పలుకు మేర అనేటువంటి ఒక్కొక్కలో మరి అర్థవంతంగా చాలా చక్కగా పలకబడే పదం ఇది పలుకు మేర. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీరు నోట్ డౌన్ చేసుకుంటుండండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. దీని యొక్క వివరణ చూసినట్లయితే మరి ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం పలుకు మేర. ఇది ఒక వ్యక్తి యొక్క పఠన వేగాన్ని మరి స్పష్టతను సూచిస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇటువంటి అనేకమైన వీడియోస్ మీకు కావాలంటే ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.